చూసుకోండి జాగ్రత్తగా. టూ మచ్ చలి ఉంది. యా అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అనిల్ టడాని నా బ్రదర్. మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు. ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది. అనిల్ డార్లింగ్, వేర్ ఇస్ అనిల్ బ్రదర్? ఓ హీస్ డౌన్ సమ్వేర్. అనిల్ టడాని. ఓకే బ్రదర్, ఐ లవ్ యూ. అండ్ సంజయ్ సార్, సార్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. అసలు ఏంటి సార్ అది? మీరు క్లోజప్ పెడితే మొత్తం తినేస్తారు. సంజయ్ సార్, మా నానమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నానమ్మ కథ, మా నాన్నమ్మ మనవడ కథ ఈవిడు పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారండి అనుకున్నాం. కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయింది. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కథ. సో అది. అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి. వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా కష్టపడి చేసిన సినిమా. ఈ సినిమాకి ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది. మాల్విక టాల్, బ్యూటిఫుల్ ఐస్, 2.5 years పాప సినిమా కష్టపడింది. నిధి అంటే సెట్లో అందరికీ ఫేవరెట్. పాజిటివ్, కాము, దాని పని చేసుకుంటుంది. బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్. వెరీ రేర్ కాంబినేషన్. ఓ సల్మాన్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి, థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. యా, నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయగా ఉన్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా. స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. ఓకే, ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఇది అసలు 3 సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి. ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ ఆయన సరే తర్వాత చెప్తా. ఈయన ఏదో చేస్తారు, ఏదో రాస్తారు. ఈయన అసలు విశ్వ గారు 3 సంవత్సరాలు మేం భయపడ్డాం, కానీ ఈయన అసలు భయపడ్డా. ఏంటి సార్ ఆ ధైర్యం? ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు? మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్? కొంచెం మాకు కూడా చెప్తే. హీరో, సీరియస్గా చెప్తున్నా, రాజా సాబ్కి హీరో విశ్వప్రసాద్ గారు. తమన్ డార్లింగ్, లవ్వే అంతా లవ్వే. ఓకే, వెళ్ళిపోయారు కదా. దా, ఓకే వెళ్ళిపోయాడు కదా. రండి క్లియర్. సో తమన్ డార్లింగ్, ఫస్ట్ మారుతి గారు మేము హారర్ ఇది ఈయన మారుతి గారు అదే దాని గురించి చెప్తా. ఓన్లీ తమన్ ఒకడే
చేయగలడు. అది ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడున్నాడు మనకి ఈ వాట్ ఎవర్ సినిమాకి. నేను ఇంతకు అనుకున్నాను క్యారవెన్లో, తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు, ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి, ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం. చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను. కబోర్డ్ నిండుగా ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే మరీ ఓవర్గా ఉంటుందేమో. తమన్ డార్లింగ్ థ్యాంక్ యూ, నీ చేతుల్లో పెడుతున్నాం. ఎవరు మర్చిపోయి మన డిఓపి గారు కార్తిక్ గారు, అసలు ఆయన పేస్, ఈయన స్పీడ్కి, ఆయన పేస్కి, ఆయన క్వాలిటీకి అసలు టూ గుడ్. అసలు కార్తిక్ సార్ థ్యాంక్ యూ లాట్, బికాజ్ ఆఫ్ యూ మా సినిమా క్వాలిటీ ఎలా వచ్చింది. రామ్లక్ష్మణ్ మాస్టర్ ఈ ఫైట్లు ఈ బేబచ్చాలు, సాల్వన్ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ ఎక్కువ చేశారు ఫైట్స్. ఎందుకంటే సాల్వన్ మాస్టర్ బిజీగా ఉన్నారు, ఈయన బాహుబలి అటు వెళ్ళిపోయారు. కానీ రామలక్ష్మణ్ మాస్టర్ మాస్ తెలుసు కదా, సూపర్ స్వీట్ మాస్టర్స్ ఎరగదీస్తారు. డార్లింగ్ ఈ మారుతి గారు, ఇది పాపం ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పెయిన్, బాధ్యత అన్నీ కలిసి వచ్చేసినాయి. సో ఫస్ట్ మారుతి